డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. మనకు జీవన వికాసం అంటే లైఫ్ స్కిల్స్లో భాగంగా ఎన్నో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అందిస్తూ వస్తున్నాం. సో నేటి ధ్యాన యువలో కెరియర్ గైడెన్స్ ఫర్ స్టూడెంట్స్. ఆల్రెడీ ఒక కెరియర్లో ఉండి బిల్డింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకన్నా అసలు ఎట్లా కెరియర్ని చూజ్ చేసుకోవాలి, విద్యార్థులు కెరియర్ని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ కెరియర్ రైట్ అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం సీనియర్ ట్రైనర్ ద్వారా, సీనియర్ కౌన్సిలర్ ద్వారా, సర్టిఫైడ్ కౌన్సిలర్ దశరథ్ రామరెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీ కెరియర్ గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం దశరథ్ సార్. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, కెరియర్ గైడెన్స్ టు స్టూడెంట్స్ ఏంటి? ధనమే మూలము జగతికి, ధనమే మూలము సకల ధర్మంబులకు, గుణమే మూలము సిరులకు, మనసే మూలంబు ముక్తి మహిమకు వేమ. ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే ధనము, గుణము, మనస్సు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని. ధనము, గుణము, మనస్సు. మూడు. సో ఈ మూడింటిని ఒక బెస్ట్ వేలో మనం ఎలా సాధించవచ్చు అని అంటే కెరియర్ ద్వారా. ఓకే. సో త్రూ అ కెరియర్ వీ కెన్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. రిచ్నెస్ కావాలి కదా. ఓకే, మనీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ లేదా స్కిల్స్ అనొచ్చు, ఎబిలిటీస్ అనొచ్చు, క్వాలిటీస్ అనొచ్చు. అండ్ థర్డ్ వన్ మైండ్. సో మనీ పవర్ అండ్ మైండ్ పవర్ రెండింటిని కెరియర్ ద్వారా మనం సాధించవచ్చు. అందుకోసం కెరియర్ ఉండాలి, సరైన కెరియర్లో ఉండాలి. ఎస్. సో ఇవాళ ఎపిసోడ్లో 9 types ఆఫ్ కెరియర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. రైట్. ఇది చాలా రేర్గా తెలుసు. వాళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎందుకంటే మనం కూడా అడ్వాన్స్డ్ ఉండాలి కదా. అన్ని కంపేర్ చేసి ఇంపార్టెంట్ తీసుకున్నాం. మన రీసెర్చ్ 9 types ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం. మనము హావర్డ్ గార్నర్ ఇంటెలిజెన్స్ అని 9 రకాల ఏంటది ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో 9 types ఆఫ్ కెరియర్స్. వావ్, వండర్ఫుల్. సో సింప్లిఫై చేసాం మన ఆడియన్స్ అండర్స్టాండింగ్ కోసం. టైప్ 1 నేచర్ ఓరియంటెడ్ కెరియర్స్. నేచర్ అంటే ప్రకృతితో కూడిన కెరియర్స్ అనమాట. బయాలజిస్ట్, తర్వాత మీరు ఆస్ట్రానమీ, తర్వాత మీరు తీసుకున్న ఓషన్ సైన్స్, ఈ పశువుల వెటర్నరీ సైన్స్, పశువులకు సంబంధించిన, పక్షులకు సంబంధించిన, చెట్లకు సంబంధించిన, లేదా ప్రకృతికి సంబంధించిన అర్త్ సైన్స్, మెటల్ సైన్స్, లేదంటే ఆస్ట్రానమికల్ సైన్స్. సో వీటికి సంబంధించిన కెరియర్ ఒకటి టైప్ 1. ఎవరు ఇలాంటి కెరియర్లో రాణిస్తారంటే ఎవరికైతే వీటి పట్ల ఆసక్తి ఉంటుందో. ఓకే. అంటే ప్రకృతి గురించి తెలుసుకోవాలి. మనం ప్రకృతి ప్రేమికులను వింటుంటాం సార్ జనరల్గా, వీ లవ్ నేచర్. అలాంటి వ్యక్తులు ఈ కెరియర్ని చూస్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, వేరే ప్లానెట్లో వాటర్ ఉందా లేదా, లేదనంటే ఏ ల్యాండ్లో ఎలాంటి పంట బాగా పండుతుంది, జంతువుల యొక్క అసలు మనిషి పరిణామం ఎలా జరిగింది, ఇదంతా ఎవరు కనుక్కున్నారు? ఆ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళే మెల్లగా ఫోకస్ చేసి వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి తద్వారా ఒక కామన్ సెల్, మనందరం కూడా ఒక యూనివర్సల్ సెల్ నుంచి వచ్చామంట, ఒక కామన్ సెల్ నుంచి. ఇది డార్విన్ థియరీ ప్రకారం చూసుకుంటే. సో కోతుల నుంచి మనుషులు వచ్చారని అంటే చాలామంది సరదాగా ఏం మాట్లాడతారంటే, సరే ఒక కోతిని మరి ఒక సంవత్సరం పాటు అబ్జర్వ్ చేద్దాం, అది మనిషికి ఎట్లా మారుతుందో చూద్దాం, లేదా 10 years పాటు అబ్జర్వ్ చేయడానికి నంబర్ 1 ఇది కామెంట్ బాక్స్ ఓపెన్ కదా. ఇప్పుడు నేటి తరానికి ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే కామెంట్ బాక్స్. ఎస్. సో అని సరదాగా అంటూ ఉంటారు. అంటే కోతుల నుంచి వచ్చామని అంటే వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ అని అర్థం అనమాట. అంతే. అది అంటే కోతులు వేరు, మనం వేరు, జంతువులు వేరు, ప్రకృతి వేరు, మనం వేరు కాదు, అంతా ఒకటే అని మీనింగ్ అది అర్థం చేసుకోవాలి. ఓకే. సో టైప్ 1 నేచర్ ఓరియంటెడ్. ఎవరికైతే ప్రకృతి పట్ల ఆసక్తి ఉందో, అది వాటర్ కానివ్వండి, స్కై కానివ్వండి, అర్త్ కానివ్వండి, మనం పంచభూతాలను మాట్లాడతాం కదా. సో ఇలాంటి వాళ్ళు ఈ ఏదైతే మనం ఇందాక బయాలజిస్ట్ అన్నాం, మైక్రోబయాలజిస్ట్ అన్నాం, లేదంటే ఆస్ట్రోనామర్ అన్నాం, ఇలాంటి కెరియర్స్ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీ ఆసక్తి అదే కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి పని చాలా ఎగ్జైటెడ్గా చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అనుకోండి, నన్ను మీరు ఫంక్షన్లో ఒక ట్రైనింగ్ ఈవెంట్లో దసరా ఫొటోస్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా చాలా ఎగ్జైటెడ్గా అద్భుతంగా తీయగలుగుతాం, పని చేస్తే దాంట్లో మనం స్కిల్ సాధిస్తాం, ఏదో ఒక రోజు దాంట్లో ఎక్స్పర్ట్ కూడా అవుతాం. నాకు ఇంట్రెస్ట్ లేదు,
ఆయన రామ్ సార్ నన్ను ఫొటోస్ తీయమన్నారు. అప్పుడు ఎట్లా తీస్తాం మనం? ఏదో నామకే వాస్తే, ఏదో తీయమన్నారని తీస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇస్తాను అని తీస్తాం. అంతే. తెలిసిన వాడు కాబట్టి ఆయనకన్నా అందరికన్నా నాకు ఎక్కువ ఇస్తాను, డబ్బులు వస్తాయి, ఏదో పని ఉంది అని చేస్తే దాంట్లో క్వాలిటీ ఉండదు. సో నేచర్ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు నేచర్ ఓరియంటెడ్ కెరియర్స్ లో చూస్ చేసుకోవచ్చు. అంటే కెరియర్ గా తీసుకున్నప్పుడే మనీ, క్యారెక్టర్ అండ్ మైండ్, ఈ మూడు కరెక్ట్ గా ఒక దగ్గర ఉంటాయి వానికి సక్రమమైన విధానంలో. అంతేగాని డబ్బు కోసమే కెరియర్ అయితే కాదు. ఇప్పుడు స్టార్టింగ్ పద్యం చెప్పింది నేను కాదు, ఇప్పుడు పెద్ద ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పిండు. ఆయన ఏమన్నాడు? మనీ ఈజ్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్క మనీ కోసం నీ క్యారెక్టర్ ని మైండ్ ని తుంగలో తొక్కమని చెప్పలే. సో ఆ మూడు ఉండాలి అన్నది రైట్, పెద్ద ఆయనే చెప్పిండు, ఇంకా నేను చెప్పడం అంతే, ఎవరైనా చెప్పేది అదే. రైట్. సో టైప్ 2 నాలెడ్జ్ ఓరియంటెడ్ కెరియర్స్. అంటే వీళ్ళకి ఐడియాస్ అంటే ఇష్టం, నాలెడ్జ్ షేర్ చేయడం ఇష్టం, నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇష్టం. వీళ్ళు టీచింగ్ జాబ్స్లో ఉంటారు, ఓకే, లేదా వీళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్లో ఉంటారు. మన అనలిస్ట్ అంటాం చూసారా, డేటా అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, లేదంటే మీరు ఎలాంటి తీసుకున్నా కానీ వీళ్ళు చేసే పొలిటికల్ అనలిస్ట్, మీరు ఏం తీసుకున్నా వీళ్ళు ఎక్కువ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తారు. మన ఆర్గనైజేషన్లో ఎక్కువ మన వాళ్ళందరూ నాలెడ్జ్ బేస్డ్గానే వెళ్తారు. అందుకే పుస్తకాలు చదవడం కానీ లేదంటే సెషన్స్ అటెండ్ అవ్వడం కానీ మన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ కెరియర్లో ఏంటంటే వీళ్ళకి వేరేది ఏది ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉండదు సార్, ఓన్లీ నాలెడ్జే ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం మీదనే ఇంట్రెస్ట్. మీరు వారికి బిర్యానీ ఆశీర్వించండి రారు, లేదా మీరు ఇంకేదైనా ఆశీర్వించండి రారు. వాళ్ళకి దాంట్లో ఏదైనా నేర్చుకునేది ఉందా, ఏదైనా తెలుసుకునేది ఉందా, కొత్తది ఉందా? ఈ యొక్క ఇంట్రెస్ట్, ఈ యొక్క క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ కెరియర్, నాలెడ్జ్ ఓరియంటెడ్ కెరియర్స్ని ఎంచుకోవాలి. ఏంటి అవి? నేను ఇందాక అన్నాను, మీరు అంతెందుకు ఎకనామిస్ట్, ఎక్కడైతే బ్రెయిన్ అప్లికేషన్ ఉందో, అంటే అన్ని చోట్ల బ్రెయిన్ అప్లికేషన్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇందాక మనము టైప్ 1 చెప్పుకున్న నేచర్ ఓరియంటెడ్, అక్కడ డాక్టర్స్ కూడా వస్తారు, మరి వాళ్ళు బ్రెయిన్ అప్లై చేయాల్సిందే కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకెక్కువ అనాలిసిస్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నాలెడ్జ్ అంటే అది ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేటట్టు. ట్రైనర్స్ అందరు ఇందులో వస్తారా? వీళ్ళని ఇంకో కేటగిరీ వస్తారు, దాంట్లో వస్తారా? ఓకే. అంటే మనకి ఎలా ఉంటుందని అంటే 2-3 టైప్స్ కలిపి ఒక ప్రొఫెషన్ ఉండొచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనర్ అన్నారు, ట్రైనర్కి నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపుల్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది అది కూడా అవ్వచ్చు, కాంబినేషన్ ఉంటాయి అన్నమాట. సో ఈ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు, అంటే ఎందుకు ఈ మాట నేను ఎంఫసిస్ చేయాల్సి వస్తుందనంటే, కొంతమంది అరే మనం ఎందుకు ఒక నాలెడ్జ్ కోసమే తపన పడుతున్నాం, వాడు చూడు వీడు చూడు మంచిగా ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎదుగుతాడు, నాలెడ్జ్ని పట్టుకొని ఉన్నాను, మనం తప్పు మార్గంలో ఏమేమన్నా ఇదే జరుగుతూ ఉంటది. తనను తాను జడ్జి చేసుకునే వ్యక్తి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేస్తాడు. ఫస్ట్ ఎదుటి వాళ్ళని జడ్జ్ చేస్తున్నాడు అంటే తన మీద తనకు సరైన అవగాహన లేదని అర్థం. నేనేమంటానంటే అలాంటి స్టూడెంట్స్కి మీకంటే ఒక కెరియర్ ఉంది. ఇప్పుడు కన్సల్టెంట్స్ అంటారు, స్ట్రాటజిస్ట్ అని అంటారు, థింక్ ట్యాంకర్స్ అని అంటారు. ఇప్పుడు అంతెందుకు సార్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ మనం వింటుంటాం. వాళ్ళు ఎంత చేసేది ఇదే, దే ఆర్ వాట్ టు సే హైరింగ్ MBA పీపుల్ హూ హ్యాస్ గాట్ నాలెడ్జ్, హూ నోస్ స్ట్రాటజీస్. అంటే మార్కెట్ గురించి పట్టు ఉండి ఐడియా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ వ్యక్తి కాదు కావాల్సింది, ఓన్లీ నాలెడ్జ్. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఏది తెలుసుకున్నా దాన్ని అప్లై చేసి ఇది ఇలా అయితే బెటర్, అలా అయితే బెటర్ అని అనలైజ్ చేయగలగాలి. ఇప్పుడు సింపుల్ సార్, ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ ఎందుకైంది ఎవరు చెప్తారు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అనాలిసిస్ చేయాలి. ఆ మార్కెట్ మీద పట్టున్నవాడే కదా చెప్పేది. ఆ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే అనాలిసిస్ చేస్తాడు, చేసేసి బహుశా మీ ప్రోడక్ట్లో ఇది ల్యాక్ అయింది, లేదా మీ కాంపిటేటర్స్ ఈ ఫీచర్ ఎక్స్ట్రా యాడ్ ఇస్తున్నారు. వాళ్ళు ఈ అనాలిసిస్ చేసేది ఎవరు? ఈ నాలెడ్జ్ బేస్డ్ పర్సన్స్ అన్నమాట. సో ఎవరైతే యూత్ చూస్తున్నారో ఈ షో, మీరు కనుక నాలెడ్జ్ వైపు వెళ్తుంటే ప్లీజ్ గో హెడ్, డోంట్ స్టాప్. దాంట్లో క్వాలిఫికేషన్ సాధించండి, మీకు అందరికి అవకాశాలు ఉన్నాయి, మంచి కెరియర్స్ ఉన్నాయి మీకు. విదేశాల్లో అయితే లక్షలు ఇస్తారు జీతాలు మీకు, మన దగ్గర కూడా ఇస్తున్నారు. ఏంటంటే మన దగ్గర ఇంకా టెక్నాలజీకి ఎక్కువ స్కోప్ ఉంది మన దగ్గర. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీర్ అనుకోండి, మీకు ఎక్కువ శాలరీ వస్తుంది. మీరు టీచర్ అనుకోండి రాస్తారు, అది మన దేశంలో ఉంది. టీచర్కి వేరే కొన్ని దేశాల్లో ఉన్నాయి, 65 lakhs 70 lakhs per annum కూడా ఇస్తారు. మన దగ్గర అంత శాలరీ ఇస్తారా టీచర్కి? నాకైతే తెలిసి ఇవ్వరు. యూనివర్సిటీ స్థాయిలో కూడా ఇస్తారో లేదా డౌట్, ప్రొఫెసర్స్ కూడా ఇస్తారో లేదా డౌట్. మ్యాక్స్ 1.5 to 3 lakhs ఉండొచ్చు, అంతే ఉంటుంది. బట్ విదేశాల్లో ఆఫ్ కోర్స్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు కాబట్టి.
సో అది టైప్ 2 సార్, నాలెడ్జ్ ఓరియంటెడ్. ఓకే, డన్. ఫస్ట్ వన్ నేచర్ ఓరియంటెడ్, సెకండ్ వన్ నాలెడ్జ్ ఓరియంటెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ పీపుల్ ఓరియంటెడ్. యా, ఇప్పుడు మీరు ఇందాక ట్రైనర్స్ అన్నారు చూసారా, వీళ్ళకి మనుషులతో పనిచేయడం చాలా ఇష్టం. మనుషులకు ఏదైనా హెల్ప్ చేయాలి, వాళ్ళని గైడ్ చేయాలి, మెంటార్ చేయాలి, మోటివేట్ చేయాలి. అది నర్స్ కూడా వస్తారు దీంట్లో, నర్సెస్ వస్తారు, కేర్ ఇవ్వడం. అంతెందుకు సార్, సోషల్ సర్వీస్ చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. అంటే మనం ఏదైనా సహాయం చేద్దాం, ఈ రోటరీ క్లబ్ అని మనం ఇట్లాగా బోల్డ్ అని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ చూస్తుంటాం. ఇది కూడా ఒక ఇండస్ట్రీ. మనము ఒక ఎపిసోడ్ కూడా చేయొచ్చు, కెరియర్స్ ఇన్ సర్వీస్ ఇదేంటి ఎన్జిఓస్ అని. ఓకే, చేద్దాం. ఒక మంచి ఇండస్ట్రీ సార్. ఇండియాలో ఎస్పెషల్ హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ, వాళ్ళని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు మన ప్రభుత్వాలకి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, వాళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, బస్సులు తగలబెట్టడాలు. కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు మేము వచ్చే ముందు జాబులు ఇస్తామని చెప్తే ఫటాఫట్ ఓట్లు వేసేసి వస్తారు. తర్వాత ఈ నిస్పృహకు గురైపోతారు. ఎవరు వస్తారా, మాకు ఏమి ఇస్తారా అని ఎదురు చూసే యువతకు ఇవన్నీ తెలుసుకొని మీకంటూ ఓన్ ఒక బీన్ ఎంటర్ప్రీనర్, మీ కెరియర్ ని మీరే చూస్ చేసుకోవచ్చు. బీట్ బిజినెస్, బీట్ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీ క్యూరియాసిటీ ఏంటి, మిమ్మల్ని ఏది ఎగ్జైట్ చేస్తుంది, మీకు ఏది ఇంట్రెస్ట్ అన్నదాన్ని బట్టి, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు వెళ్తారు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏది చేసినా సక్సెస్ అవుతుంది, ఇంతకు ముందు కాదు, ఇప్పుడు రైట్ టైం. సో పీపుల్ ఓరియంటెడ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు జనాలతో ఉండడానికే ప్రయారిటీ ఇస్తారు. టీచర్స్ వస్తారు, ట్రైనర్స్ వస్తారు, కౌన్సిలర్స్ వస్తారు, సేల్స్ పీపుల్ కూడా వస్తారు, కస్టమర్ సర్వీస్ BPO వాళ్ళు ఇదే కేటగిరీకి వస్తారు. ఓకే, వీళ్ళు ఏంటంటే మనుషులు లేకపోతే ఉండలేరు, ఒంటరిగా అస్సలు ఉండలేరు వీళ్ళు. హాలిడే వస్తే భరించలేరు. కరెక్ట్, హాలిడే రోజు భరించలేరు, జనాలు కనబడరు. వీళ్ళు ఒక రోజులా ఎవరితో మాట్లాడకపోతే ఇంక అసలు అర్థం కాదు, ఇంకా ప్రపంచం అంతా ఎటో పోయింది అనిపిస్తుంది. దే లైక్ పీపుల్, దే లవ్ పీపుల్, దే లవ్ టు ఎంటర్టైన్ పీపుల్, ఎంపవర్ పీపుల్. మొత్తానికి అయితే వీళ్ళు పీపుల్ ఓరియంటెడ్ అనమాట. మనుషులే ఉండాలి వీళ్ళకి, మనుషులతో ఉంటూ, మనుషుల చుట్టూ ఉంటూ, మనుషుల కోసమే ఉంటారు అట్లా అనమాట. సరే, ఆ కెరీర్ లో ఉన్నప్పుడు మనుషులు ఇబ్బంది కూడా పెట్టిండొచ్చు, అన్ని ఉంటాయి కదా, కానీ మనుషులు ఉండాలి. అట్లా ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పడతారు, రెండు అనమాట. ఇబ్బంది పెట్టడానికైనా ఇబ్బంది పడడానికైనా మనుషులు ఉండాలి. అంతే, ఒంటరిగా ఉండడం వీళ్ళు తట్టుకోలేరు. ఈ మిగతా వాళ్ళు ఒంటరిగా ఉండి అనలైజ్ చేయగలుగుతారు. మిగతా నేచర్ ఓరియంటెడ్, నేచర్ అంటే సైలెంట్ గా గమనించే వాళ్ళు. నాలెడ్జ్ ఓరియంటెడ్ కూడా, నాలెడ్జ్ అంటే వాళ్ళ నాలెడ్జ్ బుక్ చదువుకుంటూ కూర్చుంటాడు, పట్టించుకోడు, అస్సలు దగ్గర ఉంటే చాలు, జనాలు అక్కర్లేదు. నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపుల్ అసలు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్. ఎందుకు? వాళ్ళ ప్రయారిటీ ఏంటి? నాలెడ్జ్. అట్లా అనమాట. నాలెడ్జ్ ఈజ్ పవర్ కదా, అంతే. ఆ పవర్ ఏదైనా తీసుకొస్తుంది. తాటి గారు పీపుల్ ఓరియంటెడ్ వీళ్ళు. సో ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఆడియన్స్కి, మీకు మనుషులతో ఉండడం ఇష్టం ఉంటేనే ఇలాంటి కెరీర్ ఎంచుకోవాలి. అంతేగాని అందరు ఉన్నారు, అందులో డబ్బులు బాగా వస్తాయి, దశరథ్ రామరెడ్డి ట్రైనర్ అయిపోయి కెరియర్ కౌన్సిలర్ అయిపోయాడు అని ఇంకొకరిని చూసి రావద్దు. ఎందుకంటే టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇట్లనే టీచర్గా చేరండి అనుకుందాం సార్, మస్తు ఇస్తారు, శాలరీ బాగుందని. తీరా చూస్తే స్టూడెంట్స్ అల్లరి చేస్తారు, మీకు తెలియదు ఏమో, కంట్రోలింగ్. వాళ్ళని కంట్రోల్ చేయలేక కోపం వచ్చేసి పిల్లలు మీకు కొడుతున్నాడు లేదు అరుస్తున్నాడు అనుకోండి, ఆయన సక్సెస్ఫుల్ టీచర్ ఎట్లయితాడు? స్కూల్లో అంతా బ్యాడ్ నేమ్ వస్తుంది, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తారు, మా పిల్లల్ని బాత్తూనే ఉన్నాడు. వట్టిగా ఉండే బదులు ఏదన్నా టీచింగ్ చేయరాదు అంటారు. ఎందుకున్నావు వట్టిగా, పోయి పక్కకున్న స్కూల్లో టీచింగ్ చేయరాదు, 10,000 ఇస్తారు. ఇప్పుడు అది అయిపోయింది, అంత ఈజీ కూడా కాదు టీచింగ్ చేయడం అనేది. క్యాలిబర్ ఉంటేనే తీసుకుంటాను వాళ్ళు కూడా. పిల్లలు యాక్సెప్ట్ చేయడమే. ఇప్పుడు ఇంతకుముందు మంచి టీచర్ల ద్వారా పిల్లలు వచ్చేవారు, పిల్లలు సెలెక్ట్ చేస్తారు ఏ టీచర్ ఉండాలా. వెళ్ళి వెంటనే ప్రిన్సిపల్ చెప్తున్నారు ఇవి ఉన్నాయని, అబ్జర్వేషన్స్, వాటిని ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, రేటింగ్స్. ఈ లెక్చరర్ ఈ టీచర్ వద్దు అంటే ఈ విల్ చేంజ్, ఎందుకంటే ఫీజు పే చేస్తున్నారు, పిల్లలకి అర్థమైతే వీఆర్ పేయింగ్ అని. నిజం, అంత ఈజీగా కాదు మరి ఇది వాస్తవం. ఫోర్త్ టైప్ పవర్ ఓరియంటెడ్. పవర్, అధికారం. అధికారం కోసం, లీడర్షిప్. సో మనం చూసుకుంటే చరిత్రలో ప్రతి యుద్ధానికి ఇదే కారణం, ఒకటి అధికారం లేదా రెండు డబ్బు. ఓకే, ఆస్తులు లేదా అధికారం, ఈ రెండు కోసం. సో లీడర్షిప్ మీరు అన్న కరెక్ట్. సో కొందరు ఏంటంటే నేను జనాల్ని డ్రైవ్ చేయాలి, నాయకత్వం వహించాలి అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ థర్స్ట్ ఉంటుంది, ఆ ఆకలి ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. అందుకని రాజకీయాల్లో చూడండి,
ఆయన ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ పోటీ పోటీ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే హంగర్ ఫర్ పవర్. అలాంటి వ్యక్తులు వేరే ప్రొఫెషన్లో రాణించలేదు. అంటే గెలిచినా ఓడినా వాళ్ళతో జనాలు ఉంటారు, వాళ్ళ మాటలు వినే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ, అది కెరియరే, అది కెరియర్ అనుకోవాలి అంతే. సో అంటే లీడర్షిప్ కోసం అన్నమాట పవర్ ఓరియంటెడ్ అని అంటే వీళ్ళు నేను మేనేజర్ పొజిషన్లో ఉండాలి, సూపర్వైజింగ్ పొజిషన్లో ఉండాలి, డైరెక్టర్ పొజిషన్లో ఉండాలి, టీమ్ లీడర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అలాంటి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు టీమ్ మెంబర్స్ ఉండడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఇలాంటి వ్యక్తులు ఎంబీఏలు చేస్తారు చాలా మంది. అంటే ఈ రోజు ఎప్పట్లో అందరూ ఎంబీఏ చేస్తారు అనుకోండి సార్, బట్ జనరల్గా అప్పట్లో అయితే ఎంబీఏ ఎవరు చేస్తుండేనంటే నేను లీడర్షిప్ రోల్లోకి వెళ్తాను, నేను నడిపించే వాడినై ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళు నడిపించేది ఆకలి, వాళ్ళకు ఉండే ఏకైక ఆకలి ఏంటంటే అధికారం. నేను మిగతా వాళ్ళకి నాయకత్వం వహించాలి. అది మనం స్పష్టంగా చూస్తాం రాజకీయ నాయకుల్లో. వాళ్ళు అందుకని ఎంత కింద పడ్డా మళ్ళీ ఇంకోసారి ఎందుకు లేస్తారంటే వాళ్ళని ఆ థర్స్ట్ ఫర్ పవర్. అయితే పాలిటిక్స్ ఒకటే సార్, కెరీర్ పాలిటిక్స్ చెప్తారు. లీడర్షిప్ అంటే పాలిటిక్స్ ఒకటే కాదు కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టు కార్పొరేట్లో మీరు లీడర్గా వెళ్ళొచ్చు, లేదా కంపెనీస్లో మేనేజర్గా వెళ్ళొచ్చు, సూపర్వైజర్గా వెళ్ళొచ్చు, లేదు ఒక ఓన్ ఆర్గనైజేషన్ సెటప్ చేసి 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో లీడర్షిప్ కదా. కరెక్ట్. లీడర్షిప్ ఈజ్ డజంట్ మీన్ పాలిటిక్స్. ఇంట్రెస్ట్ అసలు యువత రావాలి కూడా, ఆలోచించాలి ఆ కోణంలో. స్టూడెంట్ లీడర్గా ఎదిగిన వాళ్ళ ఇప్పుడు ఎంతో మంది గ్రేట్ లీడర్స్ ఇప్పుడు స్టూడెంట్ లీడర్గా ఎదిగిన వాళ్ళే కదా. సో స్టూడెంట్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరూ పాలిటిక్స్లో కూడా రావాలి, పాలిటిక్స్ని కెరియర్గా కూడా తీసుకోవాలి. మీ ఏరియాకి నీకే బాగా తెలుసు కదా, లీడర్ అయితే ఎంత బాగుంటుంది. అంతే, కౌన్సిలర్ అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, తెలిసిన నియోజకవర్గానికి ఎంత బాగుంటుంది. అయితే ఆ థర్స్ట్ ఫర్ పవర్ ఉన్న వాళ్ళే సర్వే అవుతారు. అది ఇంపార్టెంట్. అమ్మో ఇవన్నీ మనకేడ కుదురుతాయి, వాడితో వీడితో మనం ఏడా మాట్లాడబడతాం అనుకున్న వాళ్ళు సెట్ గారు కష్టం. ఉదాహరణకు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం నాలెడ్జ్ ఓరియంటెడ్ అస్సలు సెట్ గారు ఈ ఫీల్డ్. ఎందుకు? వాళ్ళ పర్సనాలిటీ ఏంటి? కానీ సినిమాలో నాలెడ్జ్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇది అయినట్టు చూపిస్తే యాక్సెప్ట్ చేస్తాం. అంతే, స్టోరీ కదా, ఫ్యాసినేటింగ్ స్టోరీ అంతే కదా. అమెరికాలో పెరిగిన వ్యక్తి లేకపోతే వాళ్ళ నాన్న ఇదేందను సినిమాల్లో బాగుంటుంది, బట్ రియల్ లైఫ్లో నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఫస్ట్ జెల్ అవ్వలేడు. ఒకవేళ అంటే మనం ఇందాక స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు బహుశా 2-3 ఎలిమెంట్స్ కలిపి కూడా కొన్నిసార్లు ఈ నాలెడ్జ్ థర్స్ట్ ఉండొచ్చు, నెక్స్ట్ పవర్ ఉండొచ్చు, పవర్ దానికోసం ఉండొచ్చు, పీపుల్ ఓరియంటెడ్ ఉండొచ్చు. ఈ 3 కలిపి ఒక ప్రొఫెషన్. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ కదా దశరథ్, ఈ లీడర్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకు పీపుల్ ఓరియంటెడ్ కూడా ఉండి తీరాలి. వీళ్ళు నేచర్ ఓరియంటెడ్ కూడా అయ్యి ఉంటే వాళ్ళ ద్వారా అద్భుతమైన కంపెనీలు వస్తాయి. ప్రకృతికి ఏ వినాశకరం జరగని అటువంటి కంపెనీలు స్టార్ట్ చేస్తారు. నేచురల్గా ఏది ఇబ్బందికరంగా జరగని, మంచి పాయింట్, ఎవరికి హాని కలగని ఒక ప్లాంట్స్ ని, ఇండస్ట్రీస్ ని స్థాపిస్తారుగా. సో అందుకే ఈ కాంబినేషన్ ఏది ఉందా లేదా తెలుసుకోవడానికి, అందుకనే ఎట్లా తెలుసుకుంటాం దీన్ని మనం, దానికోసమే టెస్ట్లు వచ్చినాయి. రైట్. ఫస్ట్ ఏంటి? నేచర్ ఓరియంటెడ్, నాలెడ్జ్ ఓరియంటెడ్, పీపుల్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్. 4 తెలుసుకున్నాం. 5th వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కెరీర్. ఆబ్జెక్ట్స్ వస్తువులు. ఓకే. సో మీరు చూస్తే చిన్నపిల్లలు కొంతమంది మీరు బొమ్మలు కొనిపించగానే దాని విప్పడాలు ఓపెన్ చేసేసి దాన్ని అంత చూస్తారు. అంటే దాని లోపల ఏముంది, ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఆ క్యూరియాసిటీ వాళ్ళని ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్ కెరీర్ వైపు మళ్ళిస్తుంది. వాళ్ళే ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, వస్తువులను తయారు చేయడం లేదా ఎక్కడికక్కడికి ఓపెన్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయడం, అవి కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, సర్జరీస్ కూడా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఇప్పుడు మనలో కొంతమంది మార్కెట్లో లేటెస్ట్ మోడల్ మొబైల్ వచ్చినా, లేటెస్ట్ మోడల్ కార్ వచ్చినా, బైక్ వచ్చినా కొంటారు. వెంటనే కొంటారు. చూడండి సార్, మా కొలీగ్ ఒక ఆవిడ ఉండే ఐఫోన్ సిరీస్లో, ఆమె ఒకరోజు నేను డ్రాప్ చేసిన, ప్రోగ్రామ్ అయింది కాలేజీలో, నేను డ్రాప్ చేసిన. ఎక్కడ పోతారు మేడం అని అంటే, ఆమె ఇంటికాడ ఆగలేదు, షాపింగ్ మాల్ దగ్గర ఆగింది. ఏంటి మేడం షాపింగ్ ఏమైనా విశేషం అంటే, లేదు సార్ కొత్త ఐఫోన్ కొంటున్నా. ఆల్రెడీ మీ చేతిలో ఉంది కదా అంటే, అది లేటెస్ట్ సిరీస్, అది మన దగ్గర ఉండాలి. చాలా మంది దగ్గర లేటెస్ట్ కార్స్ వరుసగా పెట్టుకుంటారు.
ఏది రిలీజ్ అవుతుందంటే అంతే. వీళ్ళకి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ క్యూరియాసిటీ ఉంటుంది, వస్తువులు అంటే వీళ్ళకి బాగా ఇష్టం. మీరు కొందరు ఇళ్లలో చూడండి సార్, రకరకాల వస్తువులతో డెకరేషన్ చేస్తారు. మీరు మెడిటేటరీలో వస్తువులు కనపడవు మీకు, అంతే తక్కువ ఉంటాయి. మీకు ఈ మా దగ్గర పిరమిడ్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి, పిరమిడ్స్ ఉంటాయి, లేదా బుక్స్ ఉంటాయి. బుక్స్ అయితే నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. బట్ కొందరు ఇళ్లలో ఎక్కువ రకరకాల వస్తువులు కలెక్షన్స్ ఉంటాయి. బికాస్ దే లవ్ ఆబ్జెక్ట్స్. వస్తువులు అంటే వాళ్ళకి ప్రాణం. అందుకనే మీరు ఒక్కసారి చిన్నపిల్లల మెంటాలిటీ ఒకసారి ఆలోచించండి. అంటే కొందరు, అందరం కాదు, కొంతమంది వాళ్ళ వస్తువు తీసుకోగానే ఇది నాది అన్న ఒక ఫీల్ వస్తుంది, ఒక ఫీల్ వచ్చి దాన్ని తీసుకొని పారిపోతారు చూడండి. ఇంకోటి పిల్లల్లో కూడా ఒక వేరే వారిని వస్తువు నచ్చితే ఎట్లయినా దాన్ని కొట్టేయాలన్న ఫీల్ కూడా ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ మీద అంత క్రేవింగ్ ఉంది కొంతమందిలో. కొంతమంది స్టాంప్ కలెక్షన్, ఎస్, స్టాంప్ కలెక్షన్ తీసుకోవచ్చు, కాయిన్స్ కలెక్షన్, ఆబ్జెక్ట్స్ ఏదైనా ఫిజికల్, ఏదైనా ఫిజికల్, ఇది ఒక మెటీరియల్ రూపంలో కెరియర్ లాగా తీసుకోవచ్చు దాన్ని. ఎస్ సార్, మెకానికల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఈ వస్తువులతోటి, ఆబ్జెక్ట్స్ తోటి పనిచేసే వాళ్ళు ఏదైనా కానీ, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఏదైనా వస్తువు మ్యానుఫ్యాక్చర్, ఆర్ట్ క్రాఫ్ట్స్, చేతితో తయారు చేసేటి కావచ్చు, డిజైనర్స్, ఎస్, డిఫరెంట్ డిజైన్ ఐటమ్స్. ఎస్. సో వీళ్ళ ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైనర్, ఎస్ మీరు అన్నట్టు కరెక్ట్. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదైనా ఒక వస్తువు కావాలి, వస్తువును మనం బాగా డెవలప్ చేయాలి, అది ఎట్లా ఫంక్షన్ చేస్తుందో చూడాలి, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, వీళ్ళ ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. వీళ్ళకి వేరే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు. అంతేందుకు సార్, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కూడా వీళ్ళకి కనుక ఫర్ ఎగ్జాంపుల్, అయ్యే బాబు ఈ మెషిన్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేయనంటే, టైం, నిద్ర, ఆకలి ఏం పట్టించుకోకుండా ఆ మెషిన్ మీదే కూర్చుంటాడు. దాన్ని క్లియర్ మొత్తం దాన్ని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టాడు. మనము కొన్ని సినిమాల్లోనో లేదంటే ఎక్కడ చదివి ఉంటాం, వాడికి బైక్ అంటే తెగ పిచ్చి సార్. వాడు బైక్ చూడడానికి ఎప్పుడు దాన్ని ఏదో రిపేర్ చేస్తూ ఉంటాడు, అది దానికి అన్ని మాడిఫికేషన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? దట్ ఫెలో ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనం ఏంటంటే అటు తల్లిదండ్రులు ఏంటంటే ఏంట్రా పిచ్చి, అదేమన్నా యూజ్ అవుతుందా అంటారు, కానీ అక్కడనే తెలుసుకోవాలి. ఇప్పుడు యువత విద్యార్థులు వాళ్ళకు ఉంటే, ఇప్పుడు ఇది వినేవాళ్ళు డైరెక్ట్గా తెలుసుకోండి. ఒకవేళ పేరెంట్స్ అయినా గమనించి అటువైపు తీసుకెళ్ళాలి. రోబోటిక్స్లో కూడా పిల్లవాడు ఇంట్లో ఉన్న సెల్స్, బ్యాటరీస్ని, ఇంకోటి వాడు అన్నిటి కలిపి ఒక కొత్త బొమ్మ తయారు చేసిన అనుకోండి, ఎవడు అప్రిషియేట్, ఎందుకంటే ఆయనకు రోబోటిక్స్ మీద ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉంది. అది చాలా చాలా అవసరం. ఇప్పుడు రోబోటిక్స్ ఇస్ ఎమర్జింగ్ ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీ. రోబోటిక్స్ సైన్స్ ఈజ్ వండర్ఫుల్ కదా అన్నమాట. సో ఇది 5th టైప్ సార్, ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్. 6th టైప్ ఆర్ట్స్ ఓరియంటెడ్ కెరియర్. డ్రాయింగ్, ఆర్ట్స్, ఆల్ అన్ని కళలు, సింగింగ్, డాన్సింగ్, ఎస్, ఆల్ ఫైన్ ఆర్ట్స్. వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు, క్రియేటివ్గా ట్రై చేయడానికి ఇష్టపడతారు. అది బొమ్మలు వేయడం కానీ, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ ప్లే చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం. అందుకే కొందరు పిల్లలను చూడండి, మీరు చూడగానే వాళ్ళు అటు ఫ్లూటో లేదా పియానో, చాలామంది పియానో పట్టుకొని ఉంటారు చూడండి పిల్లలు. ఏంటిది, ఎందుకు పియానో పట్టుకుంటాడు? పేరెంట్స్ ఆలోచించాలి అండ్ యూత్ కూడా ఆలోచించాలి. అండ్ ఎన్నో వస్తువులు ఉండగా ఒకడు బైక్ పట్టుకుంటాడు, ఒకడు బ్యాట్ పట్టుకుంటాడు, ఒకడు గిటార్ పట్టుకుంటాడు, ఒకడు ఇదేంటి డ్యాన్స్ పట్టుకుంటున్నారు. ఎందుకు ఇది? బికాస్ దట్ ఈస్ ఎనర్జైజింగ్ దేమ్. అది వాళ్ళకి అది మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంతేగాని పిల్లవాడు పాకేటప్పుడు అక్కడ ఏం పెడతారు, ఆ ఉన్న వాటిలో చాయిస్ లేక అదే తీసుకుంటాడు. అదే ఇలాంటివి పెడితే కొద్దిగా ఎదిగినాక 1-2 years వచ్చినాక ఇవన్నీ పెట్టి నీకు ఏది కావాలని పిక్చర్స్ ఇవన్నీ క్రియేట్ చేయలేంలే, కానీ ప్రకృతిని చూసి ఇది నీకు ఇష్టమా, వాళ్ళ మాటలు వచ్చినాకనైనా మనం చెప్పియచ్చు. చాలా మంచి మాట చెప్పారు సార్. పేరెంట్స్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. మా శివానికి ఏం చేశానంటే అన్ని ఇప్పించా, డాన్స్, సింగింగ్, మ్యూజిక్, క్యాషో, అన్నీ నీకు ఏం సూట్ అవుతుందో చూసుకోవాలి. అన్ని ట్రయల్ చేసింది, మైక్ పట్టుకొని మాట్లాడింది, ఇది నాకు ఇష్టం, ఎంబీఏ చేస్తుంది, అంతే కదా, సింపుల్. అన్నిట్లో ట్రయల్ చేసింది, ఇది నాది కాదు. డాన్స్ చేసింది అమ్మ, చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ స్టేజ్ మీద మైక్ మాట్లాడింది, ఒక కథ చెప్తే హాల్ మొత్తం నవ్విండు. మనం చెప్తే ఎలా హిలేరియస్ గా నవ్వుతారో, సెకండ్ 2.5-3 years లో మాట్లాడితే ఆ కథకి అందరూ ఫిదా అయిపోయారు. సో మంచి 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 మెథడ్ ద్వారా మీరు ట్రై చేశారు. ఓకేనా, అట్లా పేరెంట్స్ కూడా ఆలోచించాలి అండ్ యూత్ కూడా. నేను 9 types చెప్తున్నా కదా, ఇంకా బోలెడ్ టైప్స్ కూడా ఉండొచ్చు. అంతే, ఇంకా అనుకుంటే తెలుస్తుంది. నేను అందరికీ అర్థమయ్యే విధంగా 9 పెట్టాను అట్లా అనమాట. సో నెక్స్ట్ అదే ఈ ఆర్ట్స్లోని
మీకు కనుక కళలు ఇంట్రెస్ట్ ఉన్నాయనంటే ప్లీజ్ అటువైపు ఫోకస్ చేయండి. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే ఫైన్ ఆర్ట్స్ కళలు ఏమైనా అన్నం పెడతాయి అన్న పెడతాయి నిజంగా. ఎందుకు ఇప్పుడు ఏంటి అది మ్యూజిక్ నేర్పించే వాళ్ళు ఆన్లైన్ లో హైలీ డిమాండ్. మరి నాకు తబలాకి దొరకట్లేదు చూడండి, మరి కోచ్. చూడండి, ఉన్నారు క్వాలిఫైడ్ పీపుల్ ప్రతి చోట డిమాండ్ ఉంటారు. ఎస్. అండ్ మోర్ ఓవర్ ఎందుకు మనలో చాలా మందికి అవకాశాలు రావంటే మార్కెటింగ్ ఇస్ ప్రాబ్లం. మార్కెటింగ్ చేసుకోలేక ఇదే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు Yeah. ఎవరో మార్కెటింగ్ అక్కర్లేదు. మన మార్కెటింగ్ మనం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాడుకోవాలి. మార్కెటింగ్ చేసుకోలేక పాపం చాలా మంది ఏంటంటే ఇది వద్దులే అది వద్దులే అని కాంప్రమైజ్ అవుతారు. జాబ్స్ చేసేద్దాంలే, అక్కడేదో మార్కెటింగ్ అవసరం లేదు, ఎంట్రీ డైరెక్ట్ ఒకసారి ఎంటర్ అయితే అయిపోయి అంతే, రిఫరెన్స్ ద్వారా నడిచిపోతుంది అన్నట్టు అట్లా అనమాట. సో ఇలా ఇప్పుడు మనం 6 టైప్స్ చెప్పుకున్నాం సార్. నెక్స్ట్ 7th టైప్, వీళ్ళు మనీ ఓరియంటెడ్. అంటే మనీ ఓరియంటెడ్ అంటే వీళ్ళకి మనం ఫస్ట్ నుంచి ఆకలి అనే పదం వాడుతున్నాం. ఆకలి అని అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎనర్జైజింగ్ ఫ్యాక్టర్, ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్, ఎంతూజియాజం, మోటివేటర్. సింపుల్గా చెప్పాలంటే ఒక మోటివేటర్ అనమాట. ఇక్కడ ఈ ఏదైతే నెక్స్ట్ మనం 7th టైప్ అనుకున్నాం కదా, వీళ్ళకి మనీ ఈజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంటే మనీ సంపాదించడం అది అందరికీ ఉంటుంది, అదొక వీళ్ళకి ఏంటంటే మనీ బేస్డ్ వర్క్, అది మనీతో రిలేట్ అయి ఉండాలి. బ్యాంకింగ్ ఉదాహరణకి కరెక్ట్, ఎగ్జాక్ట్గా మీరు ఒక బ్యాంక్ షేర్ మార్కెట్, ట్రేడింగ్ కావచ్చు, ఫిగర్స్ కనబడాలి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళకి ఆ నెంబర్స్ తోటి అదే వాళ్ళకి మజా. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఒక పెద్ద అదేంటే డాన్స్ షో చేసిన చూడరు వాళ్ళు, పట్టించుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నా దగ్గర 50 లక్షలు ఉంది, దాన్ని ఎక్కడ స్పెండ్ చేయాలి, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అంటే అప్పుడు వాళ్ళు మనీని మేనేజ్ చేయడం, మనీని ఇన్వెస్ట్ చేయడం, మనీని సేవ్ చేయడం, కన్వర్ట్ చేయడం ఒకదాని నుంచి ఒకదానికి. అంటే రియల్ ఎస్టేట్ నుంచి గోల్డ్ నుంచి లేదంటే ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తూ ఉంటారు. వీళ్ళకి మనీ మోర్ మనీ. ఓకే, సో మనీనే బాగా ఇష్టపడతారు వీళ్ళు, అండ్ మనీ బేస్డ్ వర్క్నే చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఫైనాన్షియల్ ప్లానర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, రిస్క్ అసెస్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ వీళ్ళందరూ ఈ కేటగిరీకి వస్తారు. ఎందుకు ఒక వ్యక్తి చార్టర్డ్ సిఏ అవుతారంటే ఇప్పుడు మనకు కూడా ఆర్గనైజేషన్ ఆడిటర్ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అయ్యారు? అఫ్కోర్స్ దాంట్లో వచ్చే ప్యాకేజ్ కూడా ఉండవచ్చు, అది అందరికీ ఉంటుంది, కామన్ థింగ్ సార్, అది అందరికీ కామన్ ఉంటుంది. అందుకే మనం స్టార్టింగ్ ధనమే మూలము జగత్కి అనుకున్నాం. పిఎంసి కీలకంగా ప్రణాళిక ఇచ్చేదే గ్రేటెస్ట్ సిఏ. చూడండి హనుమంతరాజు గారు, చూడండి ఈజ్ టాప్ మోస్ట్. ఎన్నో టాప్ కంపెనీస్కి ఈజ్ ఎ సిఏ, ఈజ్ బిహైండ్ దిస్ ఆర్గనైజేషన్. సో అలాంటి సార్ వాళ్ళందరికీ ఏముంటుంది, మోటివేటింగ్ థింగ్ ఏముంటుంది, ఈ మనీతో రిలేటెడ్ ఉన్న విషయాలను వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడతారు. వారు మేనేజ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్తున్నాయి. మనీ మీకు చిన్న నార్మల్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు కొందరు పెయింటింగ్ని ఇష్టపడతారు, కొందరు ఆ ఇటుకల్ని పేర్చడానికి ఇష్టపడతారు, కొందరు వైరింగ్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు కార్పెంటరీ ఇష్టపడతారు. ఎందుకు ఒక్కొక్కరు ఇష్టపడుతున్నారు అంటే, కొందరు మొత్తం అయినాక ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి ఏ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలి, అదే చూసింగ్. ఓకే, ఫర్నిచర్ కొంతమంది, ఇంకొంతమంది ఏంటంటే గ్రీనరీ, గార్డెనింగ్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో గార్డెనింగ్ ఒక ప్రొఫెషన్, ఒక కెరియర్, ఇంటీరియర్ డిజైన్ ఒక కెరియర్, కన్స్ట్రక్షన్ ఒక కెరియర్, అట్లా అనమాట. డిజైనింగ్, ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఆయన డిజైన్ చేస్తాడు, ఆయన కడతాడా? మీరు బిల్డింగ్ కట్టమంటే కడతాడా? ఆయన డిజైన్ వేయడానికి ఇష్టపడతాడు. ఇది మనకు తెలియాలి సార్, ఈ ఫ్యాక్టర్. సో ఇప్పటిదాకా మనం ఈ మనీ ఓరియంటెడ్, ఇది 7th కూడా తెలుసుకున్నాం. ఓకే, 8th స్పిరిచువల్ ఓరియంటెడ్. వావ్, ఇది కూడా కెరియరా? వావ్. ఓకే, సో స్పిరిచువల్ ఓరియంటెడ్ ఏంటి? మెడిటేటర్స్, యోగా మాస్టర్స్, ఓకే, తర్వాత హీలర్స్, థెరపిస్ట్, తర్వాత వీళ్ళు ఎక్కువ శాతం మంది బ్లాక్స్ క్లీన్ చేయడం కానివ్వండి, ఇలాంటి సెషన్స్ చేస్తుండడం. అంటే ఏంటి స్పిరిచువాలిటీ? వీళ్ళకి ఎక్కువ ఈ డివైన్ పవర్ ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఏంటి, క్వాంటమ్ ఎనర్జీ ఏంటి, సోల్ ఏంటి, ఈ విషయాలు తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకే దాని మీదనే వీళ్ళు రీసెర్చ్, పిహెచ్డీలు చేసేసి మాస్టర్లు అయ్యి స్పిరిచువల్ సైంటిస్టులు అని కూడా అనుకోవడం, అదే అలానే సంపాదిస్తున్నారు కూడా వీళ్ళు. అంటే మనలో చాలా మంది అనుకుంటారు వీటికి డబ్బులు వస్తాయా, స్పిరిచువాలిటీ అంటే డబ్బులు వస్తాయా అని. హీలర్స్ ఉన్నారు కదా, దీపక్ చోప్రా గారే ఉన్నారు, మీరు దీపక్ చోప్రా చెప్పారు. మరి ఆయనకు డబ్బులు రావట్లేదా? పుస్తకాల ద్వారా వస్తుండొచ్చు, సెషన్స్ ద్వారా వస్తుండొచ్చు, అన్ని వేళ.
సో స్పిరిచువాలిటీ కూడా ఒక ఒక మోటివేటింగ్ Career-ఏ. ఫ్యాక్టర్, ఒక కెరియరే. కావాల్సిన ఏంటంటే మీరు మార్కెట్ తగినంత మిమ్మల్ని మీరు స్కిల్ఫుల్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో ఒక 10 డిమాండ్ ఉన్నాయి సార్, 10 ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. మన దగ్గర 2 ఉన్నాయి, మనం అన్ఎంప్లాయిడ్ అవుతాం, లేదా ఆ 2కి సరిపడే మనీ వస్తుంది. ఎప్పుడైతే వెన్ వీఆర్ మ్యాచింగ్ విత్ ద మార్కెట్ డిమాండ్, విల్ బి ఇన్ డిమాండ్. సో లాస్ట్ 9th ఇమేజ్ ఓరియంటెడ్. వీళ్ళు పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, రికగ్నిషన్ కోసం వీళ్ళు పనిచేస్తారనమాట. అందుకే చాలామంది ఎన్జిఓస్ పెట్టి ఎన్జిఓస్ ద్వారా ముందుకు వెళ్తుంటారు చూడండి, స్వచ్ఛంద సేవా సంస్థలను నేమ్ పెట్టి. అండ్ ఫేమ్. అక్కడ వచ్చేది డబ్బులు ఏం రావు. Yes. ఓ మంచి సంస్థ, సూపర్ వర్క్ చేస్తారు, చప్పట్లు, దండలు, దుప్పట్లు కావాలి. ఎగ్జాక్ట్లీ దానికోసం చాలా మంది పేరు కోసం చేస్తారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మరి మీరు వెళ్తే కొన్ని చోట్ల ఈ బస్ స్టాండ్ షెల్టర్ కట్టింది ఆయన ఫలానా వ్యక్తి అని, అవును. వాటర్ ప్లాంట్ పెట్టింది ఫలానా వ్యక్తి అని చూస్తూ ఉంటారు చూడండి. ఎందుకు వాళ్ళు పెడుతురు? డబ్బులు ఎక్కువైనాయి సార్ వాళ్ళ దగ్గర. నేమ్ అండ్ ఫేమ్. ఎస్, నేమ్ అండ్ ఫేమ్, సర్వీస్ కూడా ఉండొచ్చు వాళ్ళకి, గుర్తింపు కోసం అనమాట. అందుకే ఊర్లో జమీందారులు అనే వాళ్ళు ఇది ఎలక్షన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేసి డబ్బు ఉన్నా కానీ బిజినెస్ మ్యాన్ ఎందుకు పాలిటిక్స్లోకి వెళ్తారు? ఎస్, ఈ నేమ్ కోసం, ఈ రికగ్నిషన్ కోసం అనమాట. డబ్బు వచ్చింది కానీ వెనకాల ఉండిపోయింది. సో ఈ కెరియర్ ఎక్కడ, ట్రైనర్స్ కూడా ఈ కెరియర్. చాలా మంది ట్రైనింగ్ ఫీల్డ్ ఎంటర్ అవడం కారణం కూడా ఇమేజ్. ఇక్కడ డబ్బు వస్తుందనో ఇంకోటనో కాదు, పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, నేనంటే ఏంటో తెలుస్తుంది. అంటే నిరూపించుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలాంటి ఫీల్డ్స్కి వస్తుంటారు. అంతే ఆర్టిస్ట్ కావడానికి కూడా. మీరు సినిమా వాళ్ళ స్టోరీస్ వింటే, అరే నేను సినీ ఫీల్డ్, నేను స్క్రీన్ మీద కనపడతాను, అది మా ఊర్లో అందరూ చూస్తారు, ఒక గుర్తింపు అనమాట. వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉండొచ్చు లోపల ఎక్కడో చోట, చిన్ననాటి విషయాల వల్ల కావచ్చు. మొత్తానికైతే ఇమేజ్ ఈజ్ దేర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో ఇలా 9 ఉన్నాయి సార్. ఫిలిం స్టార్స్ కూడా ఇందులోకి వస్తారు. ఎస్, ఫిలిం స్టార్స్ కూడా. సో నేచర్ ఓరియంటెడ్, నాలెడ్జ్ ఓరియంటెడ్, తర్వాత ఇదేంటి పవర్ ఓరియంటెడ్, పీపుల్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆర్ట్స్ ఓరియంటెడ్, మనీ ఓరియంటెడ్, స్పిరిచువాలిటీ ఓరియంటెడ్, ఇమేజ్ ఓరియంటెడ్. ఇలా 9 ఓరియంటెడ్ కెరియర్స్ ఉన్నాయి. ఇన్ని కెరియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఇందులో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఎట్లా, అసలు ఇప్పుడు బయటకు చూస్తే అన్నిట్లో కొన్ని ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్, నాది ఇది కరెక్ట్ కెరియర్, ఇది నేను చేస్తే బెటర్ అని తెలుసుకోవడం ఎట్లా? దీనికోసమే ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేయాలి సార్. సైకోమెట్రిక్ అసెస్మెంట్ అని ఉంటుంది, సైకోమెట్రిక్ అనాలిసిస్. వాళ్ళు కూడా గూగుల్లోకి వెళ్ళి కొట్టొచ్చు. ఆ అసెస్మెంట్లో కరెక్ట్గా తెలుస్తుంది నా పర్సనాలిటీ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి. దాని ప్రకారం ఆటోమేటిక్గా, ఇప్పుడు అంతా కంప్యూటరే కాబట్టి, అంత ఏఐ కాబట్టి, ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మీకు ఇది సూటబుల్ అవుతుంది, మీరు కెరీర్ రాణిస్తారు అని అనాలిసిస్ చేస్తుంది. ఎవరు చెప్తారు? లేకపోతే సోషల్ టీచర్ చెప్తారా, ఇంగ్లీష్ టీచర్ చెప్తారా? అరే నా సబ్జెక్ట్ నువ్వు బాగానే రాణిస్తున్నావు అంటారు. ఓకే, నువ్వు సోషల్ టీచర్ ఏం చెప్తారంటే నువ్వు బాగా అద్భుతంగా వ్యక్తిగా ఎదిగేటట్టు ఉన్నావు, నువ్వు మంచి టీచర్ అయ్యేటట్టు ఉన్నావు అని చెప్తారు. నన్ను అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ జాయిన్ అయిన ఇయర్లోనే మీరు చాలా అద్భుతం, 7th లో 10th లో ఒక్కొక్కరికి మంచి మార్క్స్ వచ్చినాయి, మీరు టీచర్గా అద్భుతం అండి, చాలా బెటర్ టీచర్ అని ఫస్ట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు ఫస్ట్ ఇయర్లోనే. ఓహో, అయితే టీచింగ్ మనకు బాగా సూట్ అయింది. టీచింగ్ తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ట్రైనింగ్. అలా 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 వచ్చాం. అంతే వావ్. సో టీచర్ని అడిగితే ఏం చెప్తారు? వారు అబ్జర్వ్ చేసి చెప్తారు ఓవరాల్గా. అంతే తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ గారు నాలో ఏం జబ్బులు ఉన్నాయనంటే కళ్ళతో స్కానింగ్ చేసి చెప్తాడా? మీరు లండన్లో చదివిన డాక్టర్ని అడగండి, లేదంటే ఫిలిప్పీన్స్లో చదివిన డాక్టర్ని అడగండి, యుఎస్లో చదివిన డాక్టర్ని అడగండి, ఎవ్వరు కూడా చూసేసి బాబు నీకు డయాబెటీస్ ఉంది లేదా నీకు డయాగ్నోస్టిక్స్ చెప్తారు. అరే అన్ని కోట్లు పెట్టి చదివిన ఆయననే డయాగ్నోస్టిక్ టెస్ట్ రికమెండ్ చేస్తాడు, అన్ని సంవత్సరాలు చదివిన ఆయన్ని, అంత ఎక్స్పర్టే. సో మనం కూడా అంతే, వీ హ్యావ్ టు రిలై ఆన్ టెక్నాలజీ. సో సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఇప్పుడు టెక్నాలజీని మనం తెలుసుకోవడానికి కూడా వాడుతున్నాం. అంతే, మనమే డిస్కస్ చేసినట్టున్నాం. దీపక్ చోప్రా AI డిజైన్ చేశారు ఎనీ క్వశ్చన్, కానీ రైట్ క్వశ్చన్ అడగడం తెలియాలి. అంతే కదా. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పిరిచువల్గా అయితే చాలా అద్భుతం. అసలు ఒక బుద్ధుడు ఎలా ఆలోచించాడు, జీసస్ ఎలా ఆలోచించాడో కూడా ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ AI. అంటే మొత్తం మీద
మన గ్రోత్కి టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవాలి. కెరియర్ చూసింగ్కి కూడా మీకు టెక్నాలజీ ఇప్పుడు యూజ్ అవుతుంది. మీరు గ్రాక్, ఇది చాట్ జీపీటీ లాగా గ్రాక్ అనమాట, వెళ్ళి అడగండి. గ్రాక్ సో ఇది ట్విట్టర్ వాళ్ళది, ఎక్స్ వాళ్ళది అనమాట. దాంట్లో కొన్ని మాత్రమే చెప్తుంది మీకు, ఓకే, కొన్ని టిప్స్ ఇస్తుంది. మళ్ళీ లాస్ట్కి ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనేది చెప్తారు. ఇప్పుడు మనం క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన ప్రకారంగానే అంతే ఇది అని చెప్తారు. మళ్ళీ లాస్ట్ కి చూస్ చేసుకోవాల్సింది నువ్వే. డెసిషన్ ఇయర్ కదా, యూ హావ్ టు టేక్ ద ఫైనల్ డెసిషన్. ఇట్స్ ఏ ప్రపోజల్. బయట వాళ్ళని అడిగితే తెలుసో తెలియకో మనని ఇంటర్నల్ గా తెలియాలి అంటే అడుగుతున్నాం, ఒక్కరిని అడుగుతున్నాం. కరెక్ట్, అందరిని అడిగే బదులు. సో ఒకటి మీరంతకు మీరే అనాలిసిస్ చేసుకొని ఈ 9 types ఆఫ్ క్యూరియాసిటీస్లో ఏ ఉన్నాయి మీకు క్యూరియాసిటీ, లేదా ఏవే ఉన్నాయి కాంబినేషన్ తోటి, ఆ కాంబినేషన్లో ఏ కెరియర్స్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ మనం ఇందాక చూసాం, పీపుల్ ఓరియంటెడ్ అయ్యుండి, తర్వాత పవర్ ఓరియంటెడ్ అయ్యుండి, ఇలా కలిపి కాంబినేషన్లో మనం అనుకున్నాం పొలిటీషియన్కి ఉంటుంది అనుకున్నాం. లేదా ఇదేంటి నేచర్ ఓరియంటెడ్ అయ్యుండి, నాలెడ్జ్ ఓరియంటెడ్ అయ్యుండి. సో ఈ రెండు కలగలిగిన వాళ్ళు సైంటిస్ట్ అవ్వచ్చు. అట్లా ఏ కాంబినేషన్స్ ఇప్పుడు మీరున్న కెరియర్లో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి, లేదా బిల్డ్ చేసుకోండి. లేదు కెరియర్కి వెళ్ళే ముందు కూడా ఏది మీకు బాగా సూట్ అవుతుంది, ఇవన్నిటికన్నా మీకు ఏది చేస్తే మీ టైంను అన్నిటిని మర్చిపోతారో అది చేయండి కదా. అంతే కదా. మ్యూజిక్ అయితే నేను అన్ని మర్చిపోతా, ప్రాక్టీస్ చేయండి సీరియస్గా. ఏదో 1 hour కాదు, ఇక దాని మీద కూర్చోవాలి అంతే, గంటలు. దట్ విల్ గివ్ యూ లైఫ్. చాలా మందికి ఏంటంటే అది కూడా తెలుస్తుంది, ప్యాషన్ కదా. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడైతుంది? ఏఆర్ రెహమాన్ అనుకొని ఉంటే ఇప్పుడు వచ్చేవాడా? ఎప్పుడో మొదలు పెట్టాడు, చేసుకుంటా పోయాడు, ఒక ఆపర్చునిటీ వచ్చింది, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, పాపం వీళ్ళకి టూ మెనీ డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, డిస్టర్బెన్సెస్ ద్వారా ఇట్లా ఒక సినిమాలో ఉంటుంది కదా, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లెక్క పాపం ఇప్పుడు యూత్ ని కన్ఫ్యూజ్ చేసే విషయాలన్నీ వచ్చేస్తాయి. అంటే అన్ని విషయాలు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ ఎట్టు పోవాలి అర్థమవుతుంది. అందుకే కెరియర్ కౌన్సిలర్ ని అప్రోచ్ చేయాలి. అంతే. వండర్ఫుల్ దశరథ్, ఫైనల్ యువర్ మెసేజ్. సార్, సో మనం మొదటి నుంచే డిస్కస్ చేస్తున్నట్టు ఫైండ్ యువర్ పర్సనాలిటీ, ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్. రీసెర్చ్ చేయండి, బ్లైండ్గా ఏది నమ్మొద్దు. శాస్త్రీయ జిజ్ఞాస కావాలని అంటారు పెద్దలు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఇవన్నీ. సో మీరు రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీకు రీసెర్చ్ చేయడం అవ్వట్లేదు అనుకుంటే దెన్ యూ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. దట్స్ ఆల్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్. థ్యాంక్ యూ. ఇది మై డియర్ యూత్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీరు ఎందులోకి వెళ్ళాలి? ఎవరిని అడుగుతారు? మీ ఫ్రెండ్ని కాదు అడగాల్సింది. మీ ఫ్రెండ్కి ఎంత తెలుసు? మీ యాటిట్యూడ్ తెలుసు, మీరు తినేది షేర్ చేయడం తెలుసు, మిగతా అన్ని అలవాట్లు మాత్రమే షేర్ చేసుకునే ఫ్రెండ్స్కి మీ గురించి తెలిసే ఛాన్స్ తక్కువ ఉంది. అయితే మీ పేరెంట్స్ లేదా ఎల్డర్స్ లేదా మీరు నమ్మిన టెక్నాలజీ, గూగుల్ మాతను అడుగుతాం కదా, అన్నిటికీ అడగండి, తెలుసుకోండి. లేదు ఇవన్నీ అవ్వట్లేదా, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దశరథ్ రామరెడ్డి లాంటి కెరియర్ కౌన్సిలర్స్ని అప్రోచ్ అవ్వండి, రైట్ గైడెన్స్ ఇస్తారు. డెసిషన్ మాత్రం మీరే తీసుకోవాలి. సో ఇది ఈనాటి ధ్యాన యువ. చాట్ విండోలో మెన్షన్ చేయండి మీకు ఇవాళ ఏది బాగా నచ్చిందో. ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే క్వశ్చన్స్ కూడా అందులో పోస్ట్ చేయండి, వారే మీకు ఆన్సర్స్ ఇస్తారు. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.